నమస్తే, నేను మీ పద్మా విజయ్ కుమార్. ఈరోజు మీ అందరికీ ఆ శ్రీనివాసుని ఆ మూర్తిని మనం ఎలా తయారు చేసుకోవాలో మన ఇంట్లోని మనం తయారు చేసుకుని ఆ స్వామివారిని పూజించుకోవచ్చు. ఓకేనా? సో ఈయన అలంకార పీరియడ్ కాబట్టి ఎంత అలంకారం వేస్తే, ఎన్ని ఆభరణాలు వేస్తే అంత అందంగా ఉంటారు. సో ఎవరెవరి ఇంట్లోని ఇవే ఉండాలని కాదు, ఎలాగా వాళ్ళకి మనసు నచ్చినట్టు కూడా తయారు చేసుకోవచ్చు. సో దీనికి ఏమేమి మెటీరియల్ కావాలి, ఎలా చేయాలో చూసిద్దామా? సో ఆ శ్రీనివాసుని చేయడానికి మనకి కటింగ్స్ ఏమేమి మెటీరియల్ కావాలో చూసిద్దామా? ఇది బాడీ మాట. ఫస్ట్ ఇది బాడీ మెటీరియల్, బాడీ, ఇవి హ్యాండ్స్. సో ఇవి రెండు కటింగ్స్ కావాలి. ఈ రెండు కటింగ్స్ మనం ఈ క్లాత్లో కట్ చేసుకుని ఫిక్స్ చేసుకుంటాం. తర్వాత స్వామివారికి వస్త్రం, ఇది బకరం క్లాత్, ఇది పైన వేసే వస్త్రం, ఇది జడ, బైండింగ్ వైర్. మనకి కిరీటానికి నేను బుట్టలు వాడనమాట, కలర్స్ రెడ్ అండ్ వైట్ ఫ్యాబ్రిక్ కలర్. నెక్స్ట్ లేస్లు, డిఫరెంట్ ఆఫ్ లేస్లు, కాసులు, మన దగ్గర ఎన్ని వెరైటీలు ఎన్ని ఉంటే అన్నీ వాడుకోవచ్చు. ఆయన అలంకార పీరియడ్ కదా, ఎంత అలంకారం చేసి అంత అందంగా ఉంటాయి. సో ఈ మెటీరియల్ అంతా సిజర్ అండ్ నీడిల్, సిజరు, థ్రెడ్, నీడిల్ కూడా కావాలి. సో ఈ మెటీరియల్తోని మనం ఎలా చేయాలో చూసేద్దాం. బాడీ అంతా రెడీ అయిపోయింది. సో కాళ్ళ పాదానికి వచ్చేటప్పటికి ఇలాగ వేళ్ళు డిఫరెన్స్ చేసి నేను కుట్టే అనమాట. ఇది కుట్టిన తర్వాత వెంకటరామూర్తికి 4 చేతులు కదా, సో 2 చేతులు ఇలా ఫిక్స్ చేశాను పెద్దగాను, 2 చేతులు చిన్నగా ఫిక్స్ చేశాను అనమాట. సో ఫిక్స్ చేసి ఇప్పుడు మనకి బాడీ రెడీ అయిపోయింది. బాడీ రెడీ అయిపోయిన తర్వాత బాడీని ఫిక్స్ చేసుకునే కోసమని నేను ఇలాంటిది ఒక వుడెన్ బేస్ తీసుకున్నాను. వుడెన్ బేస్కి వైర్ ఫిక్స్ చేసేసాను అనమాట. ఈ వైర్ ఫిక్స్ చేసేసి ఇప్పుడు ఈ హోల్స్ నుంచి ఇక్కడ చిన్న హోల్ పెట్టుకొని ఇది మొత్తం ఇందులోంచి వెళ్ళిపోయి పైకి రావాలన్నమాట. పైకి వచ్చిన తర్వాత చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ ఫేస్కి ఎప్పుడు ఏ డాల్ ఫేస్ చేసినా సరే బ్లాక్ క్లాత్ ఫస్ట్ ఫిక్స్ చేయాలి. ఏమంటే బేస్ వైట్గా ఉంటుంది కదా, హెయిర్ పెట్టినా సరే మనకి సరిగ్గా నీట్గా రాదు. సో నేను బ్లాక్ క్లాత్ ఫిక్స్ చేసేసాను. ఫిక్స్ చేసిన తర్వాత మనకి హెయిర్ ఇలా ఓపెన్ చేసుకుని ఇలాగా మనం ఫిక్స్ చేసేసుకోవాలి. సో ఇది కూడా ఫిక్స్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ దేవుడి కేసరమని మనకి కిరీటం కదా, నేను బుట్టలు 1 2 3 4 సైజెస్ ఆఫ్ బుట్టలు తీసుకున్నాను. మన జ్యువెలరీ చేస్తాం కదా బుట్టలు, ఆ సిల్క్ ఆ బుట్టలు తీసుకుని ఫిక్స్ చేసి దానికి ఇలాగా గోల్డ్ అనేది వేసనమాట. సో దేవుడికి కిరీటం కూడా రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ మనం శంకు చక్రాలు కూడా కావాలి కదా. బకరం క్లాత్కి మనకి నచ్చినట్టు మన ఇంట్లో ఏ స్టోన్స్ ఉన్నా ఆ స్టోన్స్ ఫిక్స్ చేసుకుని శంకు చక్రం రెడీ చేశాను. అదేవిధంగా నెక్స్ట్ దుద్దులు, స్వామివారికి కమ్మలు కదా, సో కమ్మల కోసమని ఇలా తయారు చేశాను. ఓకే, సో ఇదంతా అయిపోయింది. పంచికి ఏం చేశానంటే చిన్న క్లాత్ తీసుకుని దానికి 3 సైడ్స్ కూడా నేను జరీ క్లాత్ కుట్టేసి మనం కృష్ణుడికి పంచి కడతాం కదా, అదే విధంగా చిన్న గోచి వేసి పంచి కట్టాలన్నమాట. సో ఇవన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను వెంకటరామూర్తిని ఫినిష్ చేసేసాను. కిరీటం, నామం, స్వామివారికి కుండలాలు, శంఖం, చక్రం, ఓకేనా, చేతులు, అభయహస్తము, హృదయంలో లక్ష్మీదేవిని 2 లక్ష్మిని పెట్టాను హృదయంలో. ఓకే, ఇలా పంచి రెడీ అయిపోయింది. పాదాలకి ఇప్పుడు నేను అష్టదళ పాద పూజ అంటారు కదా, సో దానికోసమని గులాబీ పువ్వులు,
పువ్వులు తయారు చేశాను. ఈ పువ్వులతోని ఇలాగా ఒక్కొక్క పువ్వు స్వామివారికి సమర్పించుకుంటాను. సో అక్కడ మన తిరుపతి వెళ్ళి స్వామివారికి ఈ సేవ చేయలేదని ఎప్పటి నుంచో కోరుకుండేది. సో ఈ రోజు నా కోరిక ఇలా తీరుస్తున్నాడు ఆ స్వామి. ఎన్ని జన్మల పుణ్యమో నీకెన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకెన్ని సేవలు చేయగా, ఏడు కొండల దేవరా, ఏడు కొండల దేవరా. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము, బ్రహ్మ కడిగిన పాదము. స్వామివారికి ఈ పువ్వులన్నీ సమర్పించేసి మీకు చూపిస్తాను. సో ఇవన్నీను ఆల్ ఫిక్స్తోని ఫిక్స్ చేసేస్తాను. ఫిక్స్ చేసిన తర్వాత చూపిస్తాను, సరేనా? నేను శ్రీనివాసుని అలంకరణ అంతా పూర్తి చేసేసాను. మనం ఎప్పుడు కూడా స్వామివారిని పాదాలు ఫస్ట్ చూడాలంటారు కదా. సో స్వామివారి పాదాల దగ్గర నుంచి మనం వెళ్దాము. మనం అందరం స్వామివారి పాదాలు గట్టిగా పట్టుకుంటే ఆయన మనకి తీర్చలేని కోరికంటూ ఏమీ ఉండదు. సో ఇలాగ పువ్వుల అలంకరణ చేశాను. తర్వాత హారము, హృదయంలో లక్ష్మీదేవి, చెవులకి ఆభరణాలు, శంఖ చక్రము, కిరీటము, పూలహారము. సో స్వామివారి యొక్క దివ్య స్వరూపం మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. మీరు కూడా ట్రై చేయండి. సో ప్లీజ్ like, share and subscribe my channel. Thank you all. Thank you so much.